స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సాయంకాలం వేళ మనం ఈ కార్యక్రమానికి అమృత సురభి అనే కార్యక్రమానికి అందరూ ఇచ్చేశారు. వచ్చిన మిత్రులు, శ్రేయాభిలాషులు, మాన్యులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనము ఇక్కడ అమృత సురభి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈరోజు కొత్తగా కాదు, ఇది ప్రతి మాసము 2వ ఆదివారము ప్రత్యేకంగా 2వ ఆదివారమే జరుపుకుంటాము. కానీ ఎప్పుడైనా పరిస్థితుల వల్ల కాస్త పోస్ట్పోన్ అవుతాయి. ఈసారి మా వాళ్ళంతా కలకత్తాకి వెళ్ళినందుకు పోస్ట్పోన్ అయ్యి ఇప్పుడు కూడా వాళ్ళని చేసుకుంటున్నాము. ముఖ్యంగా 2007వ సంవత్సరంలో ఈ అమృత సురభిని ప్రారంభించామని మనమందరికీ తెలుసు. నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకం లేకుండా ఇంతవరకు 2006 అంటే ఎన్ని సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలుగా ఇది నిర్విఘ్నంగా సాగుతున్నందుకు మనకు సంతోషదాయకము. ఆ తర్వాత ఈరోజు మాఘమాసంలో అందులో విశిష్టంగా ఏంటంటే ఆదివారం, మాఘమాసము ఆదివారం చాలా విశిష్టమైన రోజు అనమాట. మామూలుగా సప్తమి ఏ రోజైనా రావచ్చు, శుక్రవారము, శనివారాలు, కానీ ఆదివారము సూర్యుడిని వారము తర్వాత ఈరోజు ఆ సప్తమి వచ్చింది. మనకు చాలా విశిష్టమైన, ఇది 22 సంవత్సరాల తర్వాత వచ్చిందని తెలిసింది నాకు. ఇది ఇప్పుడు ఈ రోజు ప్రత్యేకంగా ఈ ఆదివారము రథ సప్తమి అనమాట. అయితే రథ సప్తమి అని ఎందుకన్నారు అంటే సూర్యుడు రథం మీద వస్తారు కనుక ఆ రథ సప్తమి అని చెప్పేసి, ఆ రథానికి చాలా విలువ, తర్వాత ప్రత్యేకమైన దృష్టి ఉంది కనుక రథ సప్తమి అని చెప్పి అన్నారు. ఆ తర్వాత ఈ రథ సప్తమి రోజు సూర్యుడు ఏదైతే ఉన్నారో యానం అంటే సూర్యుని యొక్క దిశ మారుతూ ఉంది అనమాట. మామూలుగా సంవత్సరంలో ఉత్తరాయణం, దక్షిణాయనం అని ఉంది కదా, అలాగే ఉత్తరాయణం, దక్షిణాయనం అనమాట. కనుక ఇప్పుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వచ్చింది. మామూలుగా దక్షిణాయనము అన్నప్పుడు అది పితృయానం అని చెప్పే దాని పేరు దక్షిణాయనము. ఉత్తరాయణమేమో దేవయానము అని ఈ ప్రయాణం చేసే దేవయానం అనమాట. అంటే దేవతలకు ఇది పగలులాగా అనమాట ఉత్తరాయణం. అయితే చాలా మటుకు ఏమనుకుంటున్నారంటే ఉత్తరాయణము చాలా ప్రముఖమైనది, ఆ తర్వాత భగవన్ పూజకు చాలా విశిష్టమైనది, ప్రశిష్టమైనది అని చెప్పేసి చెప్పుకుంటూ ఈ యానం అంతా ఉత్తరాయణం మొత్తం కూడా మనం ఎప్పుడు పూజలు చేస్తున్నాము, కానీ ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటే చాలా ప్రతిరోజు కూడా పూజలు చేసుకుంటే చాలా మంచిది, తర్వాత మనకు ఆరోగ్య ఐశ్వర్యాలు తగ్గుతాయని చెప్పేసి పురాణాల నానుడి అనమాట. అదేవిధంగా ఇక్కడ ఈ రథసప్తమి రోజు మామూలుగా ఇంత మనకు తెలుసు, సూర్యుడు లేకపోతే జీవనమే లేదు. మన జీవిత విధానం అంతా కూడా సూర్యుడి వల్లనే కదా జీవనం. అందువల్ల ఇతడు నిత్య కర్మవాది. సూర్యుడు ఎవరు ఆగినా సూర్యుడు మాత్రం ఆగడనమాట. ఆ సూర్యుడు ఆగితే మనము జీవించలేము కనుక సూర్యుడు నిత్య కర్మవాది. ఆ తర్వాత ఈ ఉత్తరాయణంలో సూర్య వేడి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్లనే ఈ వేడి ఉండటం వల్ల ఏంటంటే ఈ ఉత్తరాయణంలో ఆ వేడికి తగ్గట్టు మనము జీవించాలి అని చెప్పేసి, ఆ తర్వాత సూర్యుడికి నదిలో స్నానాలు చేయాలని ఈ రోజు ప్రత్యేకంగా అంటారు. అంటే నీరు పడిన వాళ్ళు స్నానం చేయొచ్చు, లేకపోతే మన దగ్గర వచ్చే నల్ల నీళ్ళైనా సరే అది ప్రవాహము, ఆ నల్ల నీళ్ళైనా ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని సూర్యుడికి అర్జునం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటారు. సూర్యుడి యొక్క ప్రత్యేకత తెలియజేసేది కడలి అనే ఒక ఊరుందండి. రాజమండ్రి దగ్గర 20 కిలోమీటర్ల దూరంలో కడలి అనే ఊరుంది. అందులో గుండం ఉంది, కపోతేశ్వర గుండం అనేది. ఆ కపోతేశ్వర గుండంలో ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం అక్కడ జనరే కాదు, చాలా మంది అక్కడికి వెళ్తారట. వెళ్ళి ఆ కపోతం గుండంలో స్నానం చేస్తారనమాట. అంటే ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి ఆదివారం కూడా ఈ గుండంలో స్నానం చేసి బిల్వపత్రాలు ఏదైతే ఉంటుందో ఆ బిల్వపత్రాలు ఆ నదీ ముఖంలో వేస్తే చాలా గిర్రున తిరిగి చక్కగా కిందికి వెళ్ళిపోతాయి అనమాట. అంటే కైలాసం చేరుతున్నాయని, శివుడిని చేరుకుంటున్నాయనేది ప్రసిద్ధి అనమాట. అందుకే అక్కడ మళ్ళీ ఈ మాఘమాసం ఆదివారం నాడు మాత్రమే ఇది జరుగుతుంది. లేకపోతే మరి ఏ వారమైనా కానీ చేస్తే ఇది తేలిపోతుంది అనమాట. అది చాలా విశిష్టమైనది. అంటే
బిల్వపత్రాలు వేస్తున్నాం కదా, ఈ బిల్వపత్రాలు తేలిపోతాయి అన్నమాట. ఒక మాఘమాసం ఆదివారం నాడే అవి కిందికి మునిగి శివుడిని చేరుకుంటాయని వాళ్ళ యొక్క నమ్మకం అన్నమాట అది. ఆ తర్వాత ఇంకొకటి సూర్య దేవాలయం మీకు అందరికీ తెలుసు, కోనార్క్లో ఉంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి, అరసపల్లిలో ఉంది. ఆ తర్వాత కంచిలో కూడా ఏకాంబరేశ్వర స్వామి అని ఉంది, ఈ స్వామి దగ్గర ఉంది. తర్వాత మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి మహామాఘి అని పేరు. పౌర్ణమి రోజు వస్తుంది అనమాట. ఎందుకంటే మహామాఘి అంటే సూర్యుడు వేడిగా ఉంటాడు కదా, ఆ రోజు చంద్రుడు చాలా చల్లదనం ఇస్తాడు కనుక మహామాఘి అని చెప్పేసి దాని పేరు. ఆ తర్వాత ఈ సూర్యుడు ఎలాంటి వాడంటే హరిహరాదులు అని చెప్పేసి శివుడు, విష్ణు, బ్రహ్మ అని ముగ్గురు దేవతలను కొలుస్తారు కదా, ఈ దేవతలచే కొలవబడిన వాడు సూర్యుడు అనమాట. అందుకని సూర్యుడు చాలా ప్రత్యేకమైన వాడు. ఆ తర్వాత సూర్యుని అందరూ కొలిచిన వాడే. ఈ సూర్యుని యొక్క ఈ రోజు ఈ మాసంలోనే మనకు ఎవరు మన హరిహరాదులు శివలింగాన్ని యొక్క ఆది అంత్యాలు కనుక్కోలేకపోయారని ఈ రోజే తెలిసింది, ఈ మాసంలోనే తెలిసింది. అలాగే ఆ తర్వాత లింగోద్భుత కాలం కూడా, లింగం కూడా ఈ కాలంలోనే, లింగం ఉద్భవించిన కాలం కూడా ఇదే అనమాట. అలాగే ఈ మహామాఘి అనే మాసంలో పౌర్ణమి రోజు చాలా ప్రత్యేకంగా పూజలు చేస్తూ నిర్వహిస్తారు. తర్వాత ఈ మాసంలో సూర్యుని ఆరాధిస్తే ఆయురారోగ్యాలు మనకు బాగా కలుగుతాయని ప్రసిద్ధి కనుక సూర్యుని యొక్క స్తోత్రం ఒకటి, శ్లోకం ఒకటి చదివి దాని యొక్క ప్రత్యేకత, ఆ తర్వాత దాని యొక్క ప్రసిద్ధి తెలుస్తుంది. యత్య జన్మ కృతం పాపం మాయా సప్తమి జన్మసు తన్మే రోగంచ శోకంచ మకరీ హంతు సప్తమి. యత్య జన్మ కృతం పాపం మాయా సప్తమి జన్మసు తన్మే రోగంచ శోకంచ మకరీ హంతు సప్తమి. అంటే ఏంటంటే ఈ జన్మలో ఎట్ల జన్మ అంటే ఈ జన్మలో, ఆ తర్వాత కృతం పాపం ఏ పాపం చేసుకున్నామో, తర్వాత మాయా సప్తమి జన్మలు అంటే 7 జన్మలో కూడా చేసిన పాపాలన్నింటిని కూడా ఏవైతే ఉన్నాయో అవన్నింటిని పోగొట్టుకోవడానికి, రోగాలన్నీ పోగొట్టుకోవడానికి ఈరోజు మీకు నేను అర్ఘ్య ప్రాణాలు ఇచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను అని సూర్యుని ఈరోజు ప్రార్థించుకోవాలి అని చెప్తున్నారు. అలాగే ఏత జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మణి వాక్కాయజం యచ్చ జ్ఞాత జ్ఞాతేతి ఏ పునః. ఏత జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మణి వాక్కాయజం యజ్ఞ జాత జ్ఞాతేతి ఏ పునః. అంటే ఈ జన్మలో కాకుండా 7 రకాల పాపాలు ఉంటాయటండి. అవేంటంటే జన్మలు అంటే ఈ జన్మలో చేసేవి, ఇదే కాకుండా జన్మాంతరాలు అంటే అనేక జన్మాలు తీసుకుంటారు కదా, ఆ జన్మాల్లో చేసే పాపాలు. ఆ తర్వాత ఇదే కాకుండా మనసుతో చేసే కొన్ని పాపాలు, ఆ తర్వాత వాక్కుతో చేసే పాపాలు, ఆ తర్వాత కాయం అంటే శరీరంతో చేసే పాపాలు, ఇదే కాకుండా తెలిసి చేసే పాపాలు, తెలియక చేసే పాపాలు, ఇవన్నీ కూడా 7 రకాల పాపాలు అని చెప్తున్నారు. ఈ పాపాలన్నీ కూడా మణి వాక్కాయజం యచ్చ జ్ఞాత జ్ఞాతేతి. జ్ఞాత అంటే తెలిసి, జ్ఞాతి అంటే తెలియకుండా చేసే పాపాలను కూడా కడుగుకోవడానికి, ఆ పాపాలు పోగొట్టుకోవడానికి నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని చెప్తున్నాడు. అదేవిధంగా ఇది సప్తవిధం పాపం స్నానామచే సప్త సప్తీకే సప్త వ్యాధి సమాయుక్తం మాకరి హంతు సప్తమి. అంటే ఇలా 7 రకాలైన పాపాలు పోవడానికి రథసప్తమి నాడు నదిలో స్నానం చేయడము ముఖ్యమని. నదిలో స్నానం అంటే నది అందరికీ దొరకదు కదా, నదిలో లేకుండా ప్రవహించే నీళ్ళతోటి, నల్లలో ప్రవహిస్తున్నాయి కదంటే నీళ్ళు, ఆ నీళ్ళతో కూడా చేసుకున్న. ఒకటి ఏంటంటే ఈరోజు ఆ మారేడాకు, తర్వాత చిక్కుడు గింజలు, చిక్కుడు ఆకు, తర్వాత రేగి పళ్ళు తల మీద పెట్టుకొని పోస్తుంటే మంచిది అని చెప్పడం, పాపాలన్నీ కూడా కడిగిపోతాయని చెప్తారు. ఆ తర్వాత ఈ విధంగా పాపాలను పోగొట్టుకోవడానికి స్నానం చేయాలని చెప్పేసి అని అంటున్నారు. ఈ విధంగా రథసప్తమి కనుక ఈరోజు మాకు రథము వేశారు, రథసప్తమి రోజు కనుక కాన్సెప్ట్. ఆ తర్వాత చిక్కుడుకాయలతోటి రథాన్ని చేశారు. ఆ తర్వాత పాలు, ఇంకొకటండి ముఖ్యమైన విషయం, రథసప్తమి నాడు పాలు పొంగియాలి. పాలు బాగా పొంగించుకుంటే మంచిదని చెప్పి పాయసం చేయాలి. పాలు పొంగిస్తున్నామండి మేము అంతా కూడా, పాలు పొంగించాం, పాయసం కూడా తయారైంది మనకు పాలేశ్వరం. ఆ తర్వాత ఈరోజు రేపు 26 జనవరి 26 జనవరి, అందుకని అది భరతమాతను మనం కూడా కొలుచుకుందాము. ఈ మన దేశభక్తిని మనం చూపించుకోవడానికి ఆ భరతమాతకు మనము వందన సమర్పించుకుందాం. ఆ తర్వాత ఇవన్నీ నేను చెప్పడానికి ముందు మీరు ఇంకా ఇప్పుడు మనం ప్రారంభించుకోవడానికి ముందు మీరు చక్కగా కూర్చొని మనము ఓంకారా చెప్పుకుందాము. బాగా చక్కగా కూర్చొని
నమస్కారం కొద్దిగా. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు జ్యోతి ప్రజల కొరకు కొంతమంది అన్నయ్యలు కొంతమంది అక్కయ్యలు వచ్చి ఊరికే అమ్మ సోమలాంబ గారు వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయాలని కోరుకుంటున్నాను. కోమలాంబ గారు అమ్మ మీరు ఒక్కసారి కనబడండి అందరికీ. మా వాళ్ళ కొత్త వాళ్ళు ఉన్నారు కోమలాంబ గారు. వారు ఇంతకు ముందు దీనిని చేసేవారు, ఈరోజు వారు నిర్వహిస్తారు. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః అశవో వదంతి సానో మంత్రేషమోర్జంతు ఆనాధేనుర్వాగస్తానుపసుష్టుదయితు గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీ మహాగణాధిపతి దేవతా ప్రసాద సిద్ధిరస్తు. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియయత్ హ్రీం సరస్వత్యై నమః. ఇప్పుడు శారదాదేవి స్తోత్రం. ఆశానురాశి భవదంగవల్లి భాసైవ దాసి హృదదుగ్ధ సింధుం మందస్మితైర్నిందిత శారదేందుం వందే రవిందాసన సుందరి త్వాం వీణాధరే విపుల మంగళదానశీలే భక్తాతిన
मातस्त्वदीय पदपङ्कजभक्तियुक्ता ये त्वां भजन्ति निखिला नवरान् विहाय ते निश्चरत्वमिह यान्ति कलेवरेणः भूमग्निवायु गगनाम्बु विनिर्मितेन मोहान्धकार भरीते हृदये मदीये मानः सदैव कुरुता समुदार भावे स्त्रियाभिलावयव निर्मल सुप्रभाभिः शीघ्रं विनाशय मनोगतमन्धकारम् ब्रह्मयत्सदति पालयतीन्द्रिरेशः शम्भुर्विनाशयति देवि तव प्रभावैः न स्यात् कृपा यदि तव प्रकटप्रभावे न स्युः कथञ्चिदपि ते निजकार्यदक्षाः सरस्वत्यै नमो नित्यं भद्रकाणै नमो नमः वेद वेदान्त वेद्याङ्ग विद्यास्थाने भयेव च सरस्वति महाभागे विद्ये कमललोचने विद्यारूपे विशालाक्षि विद्यां देहि नमोऽस्तु ते అగ్నా విష్ణు మహామంత్రం. అగ్ని ముక్కోటి దేవతల్లోనూ చిన్నవాడు, విష్ణువు అందరికన్నా పెద్ద దేవుడు. వీళ్ళ ఇద్దరిని కొలిస్తే ముక్కోటి దేవతలను కొలిచినట్లే అని మన యజుర్వేదం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ మనము ధనము కొరకు, ధాన్యము కొరకు వీరిని ప్రార్థిస్తున్నాం. అగ్నా విష్ణు సజోషసే మావర్ధంతు వాంగిరః నైవాజే విరాగతం పర్యాద్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమ మహద్భవతి సర్వస్యాప్తి సర్వస్య సిద్ధి సర్వమేవ తేనాం ఆప్నోతి సర్వం జయతి మృత్యుంజయ మహామంత్రం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ధన్వంతరి మహామంత్రం. ధన్వనాగా ధన్వనాజింజయేన ధన్వనాతీవ్ర సమదోజయే
धनुःशक्तोरपकामं कृणोति धन्वना सर्वाः प्रतिशोचयेमाम् श्री अन्नपूर्णाष्टकम् नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्दूताखिल घोर पावनकरी प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचल वंश पावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी नानारत्न विचित्र भूषणकरी हेमाम्बराडम्बरी मुक्ताहार विडम्बमान विलसद्वक्षोज कुम्भान्तरी काश्मीरागरुवासिताङ्गरुचिरे काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी योगानन्दकरी ऋतुक्षयकरी धर्मैकनिष्ठाकरी चन्द्राकानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी सर्वैश्वर्यकरी तव फलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी कैलासाचल कंदरालयकरी गौरी उमाशंकरी कौमारी निगमात्स गोचरकरी ओंकार बीजाक्षरी मोक्षद्वार कवाट पाटनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी
त्रिनयनी विश्वेश्वरी श्रीधरी स्वर्गद्वार कवाट पाटन करी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बन करी मातान्नपूर्णेश्वरी पूर्वी सर्वजयेश्वरी जयकरी माता कृपा सागरी नारी नील समान कुंडलधरी नित्यानदानेश्वरी साक्षात् मोक्षकरी सदा शुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बन करी मातान्नपूर्णेश्वरी देवी सर्वविचित्र रत्नरचिता दाक्षायणी सुन्दरी वामा स्वादुपयोधर प्रियकरी सौभाग्यमाहेश्वरी भक्ताभीष्टकरी दशा शुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बन करी मातान्नपूर्णेश्वरी चन्द्राकानल कोटि कोटि सदृश चन्द्रांशु बिम्बादरी चन्द्रार्काग्नि समान कुण्डलधरी चन्द्रार्कवर्णेश्वरी माला पुस्तक पाश शाकुशधरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बन करी मातान्नपूर्णेश्वरी क्षत्रत्राणकरी सदा शिवकरी माता कृपा सागरी साक्षात् मोक्षकरी सदा शिवकरी विश्वेश्वरी श्रीधरी दक्षाक्रन्दकरी निरामयकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बन करी मातान्नपूर्णेश्वरी
समूढमस्य पादं सुरे श्रीमहाविष्णुदेवता प्रसादसिद्धिरस्तु ऐश्वर्यप्राप्तिरस्तु। कुबेरदेवता महामन्त्र। राजाधिराजाय प्रसह्य साधिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। లక్ష్మీ స్తోత్రం. ఇది అగస్త్య మహామహర్షి రచించిన గీతం ఆ శ్లోకం అని చెప్పుకోవచ్చు. జయ పద్మ విశాలాక్షి జయ త్వం శ్రీపతి ప్రియే జయ మాతా మహాలక్ష్మి సంసారానవతారణి महालक्ष्मी नमस्तुभ्यं नमस्तुभ्यं महेश्वरी हरिप्रिये नमस्तुभ्यं नमस्तुभ्यं दयानिधे पद्मालये नमस्तुभ्यं नमस्तुभ्यं च सर्वदे सर्वभूतहितार्थाय सृष्टिं सदा कुरु जगन्मातर नमस्तुभ्यं नमस्तुभ्यं दयानिधे दयावति नमस्तुभ्यं विश्वेश्वरि नमोस्तुते नमः क्षीरार्णवसुते नमः क्षीरार्णवसुते नमस्त्रैलोक्यधारिणी वसुपृष्ठे नमस्तुभ्यं रक्ष मां शरणागतं रक्ष त्वं देवदेवेसि देवदेवस्य वल्लभे दरिद्रं त्राहि मां लक्ष्मी कृपां कुरु ममोपरि जयतु जयतु लक्ष्मी दर्शनालङ्कृताङ्गी जयतु जयतु पद्मा पद्मनद्माभिवन्द्या जयतु जयतु विद्या विष्णुवामाङ्कसंस्था जयतु जयतु सम्यक् सर्वसम्पत्प्रदश्री जयतु जयतु देवी देवसन्धा विपूज्या जयतु जयतु भद्रा भार्गवी भाग्यरूपा
गर्भान्वरस्ता जयतु जयतु शुद्ध शुद्ध जाम्बूनदाभा जयतु जयतु कान्ता कान्तिमद्भासिताङ्गी जयतु जयतु शान्ता शीघ्रमागच्छ सौम्ये जयतु 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 ఇప్పుడు మనం పాడబోయే శ్లోకం అమృత సురభి ఎందుకు చేసుకోవాలి అన్న అర్థాన్ని తెలియజేస్తుంది. प्रभो सेवाव्रत या वया सम्प्रार्थयामहे कल्याणार्थे स्वशास्त्रस्य प्रसारार्थे स्वसंस्कृते विश्वस्याभ्युदयो येन प्रजानां च रक्षणम् सर्वत्र सर्वदा शान्तिः समाधानं च सर्वदा नत्वहं कामये राज्यं न स्वर्गं न पुनर्भवम् कामये दुःखतप्तानां परिणामार्तिनाशनम् भद्रं कर्णेभिः शृणुयाम भद्रं पश्येम क्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुमांसस्तनूभिः व्यसेम देवहितं यदायुः पृथ्वी शान्ति अग्निना शान्ति अन्तरिक्षगुं शान्ति वायुना शान्ति आपो शान्ति अवान्तरदिशा शान्ति आदित्य शान्ति चन्द्रमा शान्ति नक्षत्राणि शान्ति ओषधयः शान्ति वनस्पतयः शान्ति शान्तिरेव शान्ति शान्तिर्मे अस्तु शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः मनस्सापि सिद्धिरस्तु हरि ओम तत्सत् అన్నపూర్ణ పూజ అయిపోయింది. తర్వాత ఆమెను స్తుతించుకున్నాము. ఇప్పుడు ఆదిత్యుని స్తుతించుకున్నాము. श्री आदित्य हृदय ततो युद्ध परिश्रांतं महरे चिन्तया स्थितं रावणं जाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितं दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागतो रणम्
वसवस्याद्रा अश्विनौ मरुतो मनुः अस्मिनो मरुतो मनुः वायुर्वह्नि प्रजा प्राणा वायुर्वह्नि प्रजा प्राणा ऋतुकर्ता प्रभाकरः आदित्यः सविता सूर्यः आदित्यः सविता सूर्यः अगः पूषा सुवर्णसदृशो भानुः सुवर्णसदृशो भानुः स्वर्णरेता दिवाकरः हरिदश्वसहस्रार्ची हरिदस्वसहस्रार्ची सप्तसप्तिमरीचिमा सप्तसप्तमरीचिमा तिमिरोन्मथनशम्भुः तिमिरोन्मथनशम्भुः स्वष्टा मार्ताण्डांशुमा हिरण्यगर्भशिशिर हिरण्यगर्भशिशिर स्तपनो भास्करो रविः सपभास्वरयतिः अग्निगर्भोदिते अग्निगर्भोदिते रुद्रशङ्खशिशिरनाशनः यो मनाथस्तमो भेदी योमनागस्तमो भेदी यजुस्सामपारगः घनवृष्टिरपामित्रो घनवृष्टिरपामित्रो विन्ध्यवीथिप्लवङ्गमः आतपीमण्डली मृत्युः आतपीमण्डली मृत्युः पिङ्गलः सर्वतापनः रविर्विश्वो महातेज दत्त सर्वभवोत्सवः नक्षत्रग्रहतारणा अधिको विश्वभावनः तेजसामपि तेजस्वी द्वादशात्मनमोऽस्तु ते नमः पूर्वाय गिरये पश्चिमायाग्रये नमः ज्योतिर्गणानां पतये विनाधिपतये नमः जयाय जयभद्राय हर्यश्वाय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः नमः उग्राय वीराय सारङ्गाय नमो नमः नमः पद्मप्रबोधाय मार्ताण्डाय नमो नमः शत्रुघ्नाय मितात्मने कृतघ्नाय देवाय ज्योतिषां पतये नमः तप्तचामीकराभाय वन्दये विश्वकर्मणे नमस्तमोऽभिविघ्नाय वन्दये विश्वकर्मणे नाशयत्येष वैभूतम् तथैव सृजति
अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वधिष्यसि रावणं त्वं वदिष्यसि एवमुक्त्वा तदागस्त्यो एवमुक्त्वा शुचिपूर्वा धनुरादाय वीर्यवान् रावणं प्रेक्ष्य हृष्टात्मा रावणं प्रेक्ष्य हृष्टात्मा युद्धाय समुपागमत् युद्धाय समुपागमत् सर्वयत्नेन महता सर्वयत्नेन महता मध्ये तस्य कृतो भवतु वदे तस्य कृतो भवतु अथ रविरवदनिरीक्ष्य रामम् उदितमनाः परमं प्रहृष्यमाणः निशिचरपति संशयं विदित्वा सुरगणमध्यगतो वचस्वरे निशिचरपति संशयं विदित्वा सुरगणमध्यगतो वचस्वरेति ఇప్పుడు శ్రీ కోమరాంబ గారిని మరియు పార్ట్న ఇద్దరిని వచ్చి ఇక్కడ కూర్చోన్నారు సత్కారం చేస్తారు. భాస్కర్ శర్మ గారు మరియు కౌశల రామకృష్ణ గారు. క్షమించాలి నా వాయిస్ ముఖ్యంగా 15 రోజుల నుంచి ఇలాగే ఉన్న పరిస్థితి. మీరు మెకానిక్ వాయిస్ సప్తమి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. చక్కటి కార్యక్రమంలో పండుగ రోజు మనందరం ఇక్కడ చేయలేము, చాలా ఆనందంగా ఉంది. మీకు అందరికీ రామకృష్ణ శర్మ గారు, కోమలాంబ గారు విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆవిడ దాదాపుగా ఇక్కడ 15 సంవత్సరాలు ఎంతో అద్భుతమైన సేవ అందించి ఈ సంస్థని ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి. అయితే మన భాస్కర్ శర్మ గారు కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. యాక్చువల్లీ నేను ఇద్దరం కలిసి ఈ సంస్థని ఇక్కడ ప్రారంభించడానికి ముఖ్య కారణం. ఆయన చాలా సంవత్సరాలు ఇక్కడ సేవ చేశారు. చేసిన తర్వాత ఇక్కడి నుంచి మకాం మార్చి వేరే చోటకి సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విధంగా జరిగింది. అయినా కానీ ఆయన మన కేంద్ర అన్ని సెక్టర్లకి కూడా హెడ్ కూడా ఆయన సలహాలే జాబులు రామారంలో ఉంటున్నారు. దంపతులు ఇద్దరిని సన్మానించే ముందు మన భాస్కర్ శర్మ గారు కోమలాంబ గారి గురించి, భాస్కర్ రామకృష్ణ శర్మ గారి గురించి కొన్ని విషయాలు మనకు తెలియజేస్తారు. ధన్యవాదాలు. పూర్వం నుంచి నేను అందరూ చూసేటప్పటికీ నాకు మాట రావట్లేదు. సంక్రాంతి పండుగకి జనం హైదరాబాద్లో జనంతో కూడా వాళ్ళు ఊరకు పెట్టుకుంటారు. ఆ విధంగా నేను ఈ ఊరు వచ్చాను. సంక్రాంతికి మా పూర్వ గ్రామానికి వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. అయితే అప్పటికి ఇప్పటికీ నా గ్రామంలో చాలా మార్పులు కనబడుతున్నాయి. అవి ఎంతో అభివృద్ధి చెందాయి. అసలు ఈ అమృత్ సురభి ఎట్లా మొదలైంది ఇక్కడ అనేది సంక్షిప్తంగా చెప్తారు, ఎందుకంటే పురాణం మొదలెడితే చాలా టైం పడుతుంది. అది అసలు కాన్సెప్ట్ ఏమిటంటే ఇంటింటా కూడా వాళ్ళు ఇళ్ళాళ్ళు భోజనం వంట వండేటప్పుడు అయితే ఒక గుప్పు బియ్యం పక్కన పెట్టాలి అనేది ఒక కాన్సెప్ట్. ఆ విధంగా కొన్నాళ్ళు మేము ప్రయత్నం చేసాం. కొంతమందికి సంచులు ఇచ్చి ఇంటింటికి పెట్టాం. అయితే అది అంత బాగా వర్కౌట్ కాలేదు. వర్కౌట్ కాకపోయేటప్పటికీ మేము అప్పుడు నెల చేయట్లా, ఒక నెల చేయట్లా అంటే దానికి కొంత డొనేషను నెల సంపాదించి ఒక 100 రూపాయలు నెలకి ఇవ్వండి, ఇస్తే మేము దాన్ని చేస్తాము అని చేసేవాళ్ళం. అలా చాలా రోజులు చేసాం కూడా, చాలా రోజులు అది కూడా చేసాం. అయితే వాటన్నిటికీ ఒక రూపకల్పన రావడానికి మాకు ఒక రోజు నక్షత్రంలాగా
ఈ కారు మబ్బులు కమ్మిన ఈ ఆకాశంలో ఒక మబ్బుల ఒక నక్షత్రంలాగా మరి మా కోమలమ్మగా కనబడతారు ఒకసారి. అది ఎప్పుడు 2007 ఏప్రిల్లో మాకు వారు దర్శనం అయిన తర్వాత మా సంస్థలో వారు కూడా సభ్యులయ్యారు. తర్వాత వారి యొక్క ప్రతిభా విశేషాలు మాకు రాను రాను తెరవడం మొదలయ్యాయి. అప్పుడు ఈ ఈ కార్యక్రమం అమృత సౌరభి కార్యక్రమాన్ని ఇంకా ఏ విధంగా వృద్ధి చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో మనకి కోమలమ్మ గారు మాకు తోడి దీన్ని ఏ విధంగా తీసుకురావాలి, దీంతో పాటు పూజ ఏ విధంగా చేయాలి అనే విషయంలో వారు రూపకల్పన చేశారు. రూపకల్పన చేసిన తర్వాత వారికి ఇంకొక ఆయుధం ఉంది, అదేమిటంటే సంగీతం. ఆ సంగీతం ఉండడం వల్ల వారి వెనకాల ఇంకా మీ ఆడవాళ్ళందరూ రావడం మొదలెట్టారు. ఇక ఈ కాలనీలో ఉన్న సగం మంది ఆవిడ వెనకాలే రావడం మొదలెట్టారు. అది మాకు పెద్ద బలమైపోయింది, ఈ కేంద్రానికి ఒక బలమైపోయింది. తర్వాత ఆవిడ యొక్క పాటల వల్ల, మాట చాతుర్యం వల్ల అందరినీ సమకూర్చి ఒక కట్టుగా తీసుకొచ్చి ఇక్కడ ఈ స్థాయికి ఈ అమృత సౌరభి కార్యక్రమాన్ని తీసుకురావడానికి దోహదపడ్డారు. వారి యొక్క సేవలు వివేకానంద కేంద్రం ఎప్పుడూ మరొకరు, అది ఎప్పుడు పునాది రాలుగానే ఉంటాయి. ఎప్పుడో బిల్డింగ్స్ తయారవచ్చు కానీ పునాది రాలు ఉంటుంది కదా, అట్లాంటి పునాది వారికి మా యొక్క అభినందనలు, తర్వాత నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పుడు గృహిణి ఇంట్లో కార్యం చేస్తుంది అంటే అది సాధ్యపడదు. ఎప్పుడు సాధ్యపడుతుంది? అత్తగారు సహాయపడుతుంది. అంతేగా వారు ఆ పక్కన ఉండి ఆయన అంటే కనపడకుండా సర్వీస్ చేసేవారు. ఆయన సర్వీస్ వేడి కనపడేది కాదు, కానీ గొప్ప సర్వీస్ చేసేవాడు. అది మాకు తెలుసు, మాకే తెలుసు ఆయన ఏం సర్వీస్ చేసేవాడు. అందుచేత వాళ్ళిద్దరూ కూడా ఆదర్శ దంపతులు అని చెప్పచ్చు. మరి ఇవాళ మీరు చేసింది కూడా ఒకసారి చెప్తాను, ఒకసారి లేవండి. ఇప్పుడు 50 ఏళ్ళు వివాహ జీవితాన్ని, 50 ఏళ్ళు వివాహ జీవితం జయవంతంగా గడిపినటువంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు జానకి గారు. అది ఒక ప్రాజెక్ట్. అంటే ఈ రోజుల్లో 5-10 సంవత్సరాల కంటే ఎక్కువ జీవితం, వివాహ జీవితాన్ని గడపలేని పరిస్థితి వచ్చింది ఆధునిక పరిస్థితుల్లో. అయితే ఇన్నాళ్ళు కలిసిమెలిసి ఉంటూ వేరే వేరే యాక్టివిటీస్లో ఉంటూ వారి జీవితాన్ని గడుపుతూ కుటుంబ జీవితాన్ని చాలా జయప్రదంగా జరిపించేటువంటి వాళ్ళని కొంతమందిని ఎన్నుకున్నారు. అలా ఎన్నుకున్న వాళ్ళలో మన కోమలమ్మ గారి యొక్క వీరి దంపతుల్ని ఎన్నుకుని ఈరోజు వీరు ఇంటర్వ్యూ చేశారు. అది ఏమైనా యూట్యూబ్లో ఏమైనా వస్తుందా? ఓకే, అది ఎట్లాంటివి ఇప్పుడు జరుగుతున్నాయి అంటే అది ఇప్పుడు కూర్చోండి. ఆ జానకి గారు చెప్పాలంటే ఆవిడ మన కార్యకర్తే, మన గాజుల రామాయణంలో కార్యకర్త. మనం ఈ స్థాయికి ఇప్పుడు అక్కడ ఉండేవాళ్ళం, అక్కడ చాలా ఎన్నో కార్యక్రమాలు చేసేవాళ్ళం. అవన్నీ నాకు పూర్వం రోజులు. ఇప్పుడు ఈ సంక్రాంతికి వచ్చినప్పుడు నాకు ఆ గ్రామం కనబడటం లేదు, చాలా వైభవంతో కూడిన గ్రామం కనబడుతుంది. అందరూ ఆప్యాయంతో ఉన్నటువంటి నా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు నాకు ఎదురుగా కనబడుతున్నారు. నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఈ సందర్భంగా వీరి ఇద్దరిని మనం సత్కారం చేయడం అనేది మన యొక్క అదృష్టం. కోమలమ్మ గారు ప్రతిస్పందించే ముందు ఈరోజు ఈ కార్యక్రమం వస్తువుల విలువన ప్రతి నెల 20,000 రూపాయల విలువైన సరుకులు మనం అందజేస్తున్నాము. ఈసారి మనం కారుణ్య సింధు అనే ఆశ్రమం ఉంది మన దగ్గరలోనే, సరస్వతి నగర్ దాటిన తర్వాత కృష్ణానగరం ఉంది, అక్కడ పెట్టుకోవాలని అక్కడ చాలా అద్భుతమైన కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. దాదాపు 50 మంది పిల్లలు ఉన్నారు. మనకి మన కార్యక్రమాలు కూడా
ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. మన స్వామి జన్మదిన సందర్భంగా వాళ్ళు వచ్చి 40-50 మంది వచ్చారు మన దగ్గర పార్టిసిపేట్ చేశారు. మనం కూడా ఇదివరకు ఇటువంటి సరుకులు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. సో ఈసారి ఈ సరుకులు వాళ్ళకి ఇస్తాము. అక్కడ అబ్బాయి వార్డెన్ అని ఉన్నాడు, రాన్న ఒకసారి రానన్న. ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏం చేస్తారు, ఏం చదువుతున్నారు, ఒక 2 నిమిషాల్లో చెప్పాలి. ముందుగా అందరికీ జయశ్రీరామ్. నా పేరు సాయి కుమార్, నేను 10వ తరగతి చదువుతున్నాను. మా ఆశ్రమంలో ఇది ఆర్ఫనేజ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ రోడ్లో ఉంటాయి. ఇది మాకు ఆర్ఫనేజ్ అనేది మాకు స్కూల్ కాలేజ్ స్టడీస్ ఉంటాయి. స్కిల్ డెవలప్మెంట్లో మాకు టైలరింగ్ అంటే మాకు ఇంకా బయట ఉన్న మహిళలకు, అబ్బాయిలకు కానీ ఎవరైతే ఖాళీ ఉంటారో వాళ్ళ కోసం టైలరింగ్, బ్యూటీషియన్, ఇంకా కంప్యూటర్ ట్రైనింగ్. కంప్యూటర్ సండే ఉంటాయి. టైలరింగ్, బ్యూటీషియన్, జూట్ బ్యాగ్ ట్రైనింగ్స్ 3 మా ఆశ్రమంలో జరుగుతాయి. ధన్యవాదాలు. అది బయట వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు, బయట జనరల్ పబ్లిక్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది కంప్యూటర్ ట్రైనింగ్ అనేది ఓన్లీ సండేస్ ఉంటుంది. ఇంకా మిగతా ట్రైనింగ్స్ అన్ని బ్యూటీషియన్ 1 month కోర్సు, జూట్ బ్యాగ్ 1 month, టైలరింగ్ 3 months. డైలీ సండేస్ సండే ఓన్లీ కంప్యూటర్ టైమింగ్స్ 9:30 to 1 టైలరింగ్. మరొక మారు స్నేహ బృందానికి, సోదరులకు, సోదరిమణులకు నమస్సుమాంజలి. 3 రోజుల క్రితం భద్రాచలం వెళ్ళినప్పుడు శ్రీరామచంద్రుడు పనిష్మెంట్ ఇచ్చారు. అసలు ప్రొద్దున కూడా చాలా ఇబ్బంది అయింది, వారు ఇంటర్వ్యూ చేస్తుంటే మాట్లాడడం కూడా. ఎనివే అన్నపూర్ణమ్మ కటాక్షించి అక్కడి దాకా ఏదో గుర్తించింది. ముఖ్యంగా ఈ పుస్తకం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది శర్మ గారు. ఎందుకంటే దీనికోసం మేము చాలా ప్రయత్నం చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఈ పుస్తకము ఏకనాథ రానడేజీ గారు రాసిన ప్రసంగాన్ని ఇంగ్లీష్లో ఉన్నదాన్ని కొద్దిమంది గొప్ప వ్యక్తులు దానిని ట్రాన్స్లేట్ చేశారు. ఆ ట్రాన్స్లేట్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని భాగాలు దాంట్లో వదిలేశారు. మేము ఆ భాగాలన్నీ చదివి ఇందులో కావాల్సిన విధంగా తెలుగును సరిదిద్దుకొని ఆ భాగాలన్నిటిలో పెట్టి సుమారు కోవిడ్ టైంలో ఒక 2 సంవత్సరాలు దీనికోసం కృషి చేసి ఒక పర్టికులర్ డే ఈ పుస్తకం బయట, నేను ఒకదాన్ని కాదండి, నేను సుబ్రహ్మణ్యం గారిని ఇంకొక వారు కాచిగూడగా దొరుకుతారు, వారు మేమిద్దరం కలిసి చేసాము. కానీ తీరా పుస్తకం మా చేతికి రాలేదు, ప్రింట్కి రాలేదు. ఎందుకంటే కేవలం ఇక్కడ ఉన్న ఈ హెడింగ్ ఆధ్యాత్మికతతో నిత్య జీవితం, దీన్ని నేను చాలామంది పెద్దలతో, ప్రొఫెసర్లతో కన్సల్ట్ చేసి పెట్టాను. ఇది ఉండకూడదు, ఉండాలి అన్న చిన్న మీమాంస పైన బహుశా కొన్ని సంవత్సరాలు అలాగే ఉండిపోయింది. కానీ ఈరోజు నాకు ఈ పుస్తకం చూడడం చాలా ఆనందంగా ఉంది. దీనికోసం అత్యంత కృషి మళ్ళీ తెలుగు నేర్చుకున్నాను. అంటే తెలుగు రాదని కాదు, దీనికోసం స్పెషల్గా మళ్ళీ తెలుగు నేర్చుకున్నట్లు ఆ ఇంగ్లీష్లో వాళ్ళు వదిలేసిన పాత్రలన్నింటినీ మళ్ళీ దాన్ని కొంచెం మళ్ళీ రాయడం ఇవన్నీ చేసి ఒక 2 years బాగా కృషి అయిందండి. ఆ కృషికి ఫలితం ఈరోజు నాకు మీరు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కృషి చేశారు కాబట్టి స్వయంగా వచ్చింది. చాలా 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 ఆనందంగా. కాకపోతే మనము కేంద్రంలో ఇట్లా వచ్చినప్పుడు ఇలా చేస్తుంటే కొంచెం సిగ్గుపడాల్సినట్టుగా అనిపిస్తుందండి. ఎందుకంటే నేను ఆఫ్టర్ మెంబర్నే కదా, మీరు మాటికి మాకు ఇట్లా ఇస్తారనుకోండి, నెక్స్ట్ టైం నుంచి రావాలంటే కొంచెం సిగ్గుగా ఉంటుంది, బిడియంగా ఉంటుంది. నేను ఓన్లీ ఎన్ఆర్ఐ కార్యకర్త అంతే. అక్కడ కూడా ఒక కేంద్రాన్ని స్టార్ట్ చేయాలని రవినాయుడు గారు, రామరాజు గారి ద్వారా మాట్లాడడం జరిగింది. ఐ థింక్ అది తొందరగా రాబోతుంది కనుక వస్తుందని ఆశిస్తాను. ఏమంటారండి, వస్తుందని ఆశిస్తాను. కాబట్టి అప్పుడు నేను మామూలు మెంబర్ అవుతాను, కానీ ఇట్లా మీరు మాటికి సత్కారాలు తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు ఈరోజు వీడియో చేయడం కూడా అందుకోసమే. అక్కడికి వెళ్ళాక ఏనుగు తొండం ఇలా ఉంటుంది, ఏనుగు కాలు ఇలా ఉంటుంది అని వాళ్ళకి అన్నపూర్ణ పూజను వర్ణించే బదులు ఒక మాట మనం ఇది చూపించామనుకోండి వీడియో, దే విల్ బి ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ వాట్స్ గోయింగ్ ఆన్. ఆ ఉద్దేశంతో మనం ఈరోజు చేసుకోవడం కూడా అయింది. తప్పకుండా
మా కృషి ఫలిస్తుందనే ఆశతోనే నేను ఇది చేస్తున్నాను. చాలా సంతోషం. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం స్టార్ వి భక్తి టీవీని తిలకించండి.